శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో భువనేశ్వరి ముద్ర చెప్పబోతున్నానండి. ఈ ముద్ర సాధన వలన మనలో మానసిక స్థైర్యం పెరుగుతుందండి. మనసు నిలకడ చెందుతుంది. చాలామందికి ఏ పని పట్ల శ్రద్ధ ఉండదు. ఏదైనా పని ప్రారంభించారంటే అది మధ్యలోనే విరమిస్తారు. చిచి ఇది కరెక్ట్ కాదు అనుకుంటారు. వారికే అది మార్పు వచ్చేస్తుంది. ఆలోచన ఆ పనిని విడిచిపెట్టేస్తారు. ఒక ఆలోచన ఏదైనా సరే, దేని పట్ల కూడా, ప్రతి విషయం పట్ల కూడా ఒక భావంతో ఉండరు. మారిపోతూ ఉంటుంది. వారి తాలూకా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ అభివృద్ధి జరగదు. స్నేహితులను కూడా కోల్పోతుంటారు. నానే ఆత్మీయులు కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైన భావనతో, నిలకడ లేని మనస్తత్వంతో అటువంటి వారికి ఈ ముద్ర చాలా గొప్పగా పనిచేస్తుంది. స్థిరంగా మనసుని నిలుపుతుంది. పని పట్ల ఏకాగ్రత, ఒక ఆలోచన పట్ల ఎప్పుడు స్థిరంగా ఏకాగ్రంగా దేనినైనా సరే ఒకే మాట మీద నిలబడే తత్వాన్ని మనలో పెంపొందిస్తుంది. క్షణానికి మారిపోయే ఆలోచనల్ని నిర్మూలించి మనసును స్థిరంగా ఉంచుతుంది. తను ఏమన్నారో ఇంకా అదే, ఏమి చేయాలో దాని మీదే మనసు, ఏం మాట్లాడారో అదే నిలకడ. ఈ విధమైన స్పష్టమైన వైఖరి ఈ ముద్ర సాధన వలన ఏర్పడుతుందండి. ఈ రోజున జరుగుతున్న కాలంలో ఇటువంటి స్వభావం ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం. సమాజం బాగా మారిపోయింది, పరుగు పెడుతోంది. ఒకరిని మించి పరుగు ఇంకొకరు. ఈ పరుగు పందెంలో కారులు, మేడలు, విలాసాలు, వినోదాలు, ఇటువంటి వీటి పట్ల పరిగెడుతుంది మనసంతా కూడా. స్థిరపరుస్తుంది ఆ బుద్ధిని. కాలంతో పాటు మనము పరిగెట్టాలి. మనము సమాజాన్ని అందుకోవాలి. సమాజంలో మనం కూడా గుర్తింపు పొందాలి. నిలకడగా ఉండాలి. ఇదన్నీ ఏర్పరుస్తుంది ఈ ముద్ర. ముద్రను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ 5 వేళ్ళని ఇలా కలపండి. చూశారు కదా, 5 వేళ్ళని ఇలా కలపండి. కలిపి ఈ బటన్ వేళ్ళని తీసుకొచ్చి భ్రూ మధ్యంలో పెట్టండి. జాగ్రత్తగా కనిపిస్తుందండి. ఇది భ్రూ మధ్యంలో పెట్టండి. పెట్టి చూడండి, భ్రూ మధ్యం ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ప్రదేశంలో పెట్టి జాగ్రత్తగా ఇలా ఉంచి కళ్ళు మూసుకొని ఈ ముద్రలోనే 8 ప్రాణాయామాలు చేయండి. 8 ప్రాణాయామాలు ఇంకా మీకు చాలదనుకుంటే 10-11 ప్రాణాయామాల వరకు చేయొచ్చు. మీరు ఇంక ఎటువంటి ఆలోచన చేయవసరం లేదు. దేని మీద ధ్యాస పెట్టనవసరం లేదు. ధ్యానం చేయవసరం లేదు. కేవలం ఈ ముద్రను పెట్టి 8 నుంచి 10, 11, 12 ప్రాణాయామాలు కూడా చేయొచ్చండి. ప్రాణాయామం అంటే మీకు చెప్పాను కదా, ఊపిరిని పూర్తిగా తీసుకోవడము, లోపల ఆపటము, పూర్తిగా విడిచిపెట్టడము,
బయట ఆపడము, ఇది ఒక ప్రాణాయామము. ఇటువంటి ప్రాణాయామములు 8, 10, 12 మీ అవకాశాన్ని బట్టి మీ శక్తానుసారం మీరు చేయండి. అయిన తర్వాత చక్కగా నిర్మలంగా కూర్చోండి. మీరు కూర్చునేటప్పుడు క్రింద కూర్చోగలిగితే మెత్తని దుప్పటి కానీ రఘు కానీ వేసుకొని దానిపైన ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ ఎర్రని ఆసనంపై కూర్చోండి. సుఖాసనంలోనా పద్మాసనంలోనా మీకు నచ్చిన విధంగా వెన్ను నిటారుగా ఉంచండి, మెడను తిన్నగా ఉంచండి. ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కింద కూర్చోలేని వారు కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చోండి. తెల్లవారి 5 గంటలకి ఇది చేయండి. రోజు ఒక పూట చేస్తే సరిపోతుందండి, రోజంతా పనిచేస్తుంది. తెల్లవారి 5 గంటలకి చేయాలి ఇది. కాలకృత్యాలు తీర్చుకొని మీరు స్నానం చేసేస్తే చాలా మంచిది. స్నానం చేసిన వెంటనే ఈ ముద్రను సాధన చేయండి. మీ జీవితం ఎంత పురోభివృద్ధి చెందుతుందో, ఎంత అభివృద్ధి ప్రదంలో వెళ్తారో మీకు మీరుగానే గమనిస్తారు. మీరు సంశయాలన్నీ పోయి, భయాలు ఆందోళనలు పోయి, నిర్మలమైన బుద్ధితో దృఢమైన సంకల్పాలతో ముందుకు సాగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ స్వస్తి.